హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియో ద్వారా నేను టెక్నికల్ అనాలిసిస్ యొక్క పవర్ ఏంటి, స్టాక్ మార్కెట్లో మనం స్టాక్ ప్రైజెస్ని ఇలాంటి టెక్నికల్ ప్యాటర్న్స్ యూజ్ చేస్తూ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది నేను డిస్కస్ చేయబోతున్నాను. అయితే లాస్ట్ వీడియోలో నేను టైటాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అండ్ ఈ వీడియోలో మనం డీమార్ట్ గురించి చూద్దాం. సో డీమార్ట్లో టెక్నికల్ అనాలిసిస్, ఎస్పెషల్లీ టెక్నికల్ ప్యాటర్న్స్ యూజ్ చేయడం ద్వారా ఇప్పటిదాకా వచ్చిన ప్రాఫిట్ అండ్ లాసెస్ ఎలా ఉన్నాయి, దాని యొక్క సక్సెస్ రేట్ ఏంటి, అండ్ అలాగే హోల్డింగ్ పీరియడ్ ఏంటి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో డీమార్ట్ అనే షేర్ 2017లోనే లిస్ట్ అయింది. సో 2017 నుంచి ఇప్పటిదాకా 5 years అయింది కదా. సో ఈ 5 yearsలో ఇది ఎన్నిసార్లు మనకి టెక్నికల్ ప్యాటర్న్స్ ఇచ్చింది, అండ్ ఎన్నిసార్లు సక్సెస్ అయింది, ఎన్నిసార్లు ఫెయిల్ అయింది అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైజెస్ ఫస్ట్ పెరిగిన తర్వాత ఇలాగా ఒక కప్ షేప్ ఫామ్ అయింది, అండ్ నెక్స్ట్ ఇలా ఒక హ్యాండిల్ షేప్ ఫామ్ అయింది. సో ఇలా ఒక కప్ అండ్ హ్యాండిల్ షేప్ ఫామ్ అయిందనమాట మనకి ఇక్కడ ఫస్ట్. సో ఎప్పుడైతే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ వస్తుందో అలాంటప్పుడు కప్ డెప్త్ ఏదైతే ఉందో అంత టార్గెట్ ఉంటుంది మనకి. సో వితిన్ 2 days ఆ టార్గెట్ మనం రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చింది అనేది నేను చూడాలి అని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇండికేషన్ పెట్టుకొని చూస్తున్నాను. సో 7.19%. సో 7% నేను టార్గెట్ అనుకుంటున్నాను. అండ్ 2 daysలో మనం అటైన్ అయ్యాము. అండ్ ఎందుకు బై చేయాలి దీన్ని అంటే రీజన్ వచ్చేసి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. సో దాన్ని నేను ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను. సో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ని C&H అని నోట్ చేసుకుంటున్నాను. సచ్ దట్ ఈ స్టాక్లో మన టార్గెటెడ్ ప్రాఫిట్ వచ్చేసి 7%, స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, టార్గెట్ హిట్ అయింది. వితిన్ 2 days మనకి టార్గెట్ హిట్ అయిందనమాట. సో నెక్స్ట్ అలాగే ఇక్కడ చూస్తే మళ్ళీ ఒక కప్ షేప్ లాగా వచ్చింది, బట్ హ్యాండిల్ ఫామ్ అవ్వలేదు, కిందకి వెళ్ళిపోయింది. అండ్ అలాగే ఇంకొన్ని డేస్ తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లియర్గా ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఉంది. సో ఎలాగా ఇలా ఒక కప్ షేప్ ఫామ్ అయింది, అండ్ నెక్స్ట్ ఇలా ఒక హ్యాండిల్ షేప్ ఫామ్ అయ్యి ఆ కప్ అండ్ హ్యాండిల్ అనేది మనకి బ్రేక్అవుట్ అయింది. సో ఇలాంటి కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు కప్ డెప్త్ ఏదైతే ఉందో అంత మన టార్గెట్ అనుకుంటాము. అండ్ ఈ టార్గెట్ని కనుక మనం తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేస్తే బ్రేక్ అయిన ప్లేస్లో ఇది మన టార్గెట్ అవుతుంది. టార్గెట్ ఇక్కడ మనకి అచీవ్ అయింది. సో ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ పట్టింది? 133 days పట్టింది ఇక్కడ మనకి. సో 33 days కనుక మనం ఇక్కడ నోట్ చేసుకుందాము. అండ్ అట్ ది సేమ్ టైం మనకు యాక్చువల్గా ఎంత ప్రాఫిట్ వచ్చిందో కూడా కావాలి. సో ఇక్కడ నుంచి పర్సంటేజ్ వైజ్ మనం ప్రాఫిట్ కనుక అబ్జర్వ్ చేస్తే 16.71% ఉంది. సో 16% నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ కూడా అగైన్ మనకి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్నే వచ్చింది. 16% మనకి టార్గెట్ కనపడుతుంది. అండ్ టోటల్ హోల్డింగ్ డేస్ వచ్చేసి 33 days. సో 33 days హోల్డ్ చేయాల్సి వచ్చింది 16% ప్రాఫిట్ కోసం. అండ్ నెక్స్ట్ థర్డ్ది మనం అబ్జర్వ్ చేద్దాం. సో థర్డ్ ప్యాటర్న్ ఏమొచ్చింది అని కనుక మనం చూస్తే, సో ఇక్కడ దాకా మనం ఒక ట్రేడ్లో ఉంటాం కదా. సో ఇక్కడ ఎలాంటి ఇండికేషన్ లేదు. దాని తర్వాత మళ్ళీ మనకి బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ ఎలాంటి క్లారిటీ లేదు. అండ్ ఏం ప్యాటర్న్స్ లేవు ఇక్కడ ప్రజెంట్ అయితే నాకేం కనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ గోయింగ్ అహెడ్ ఇంకా ఇక్కడ కూడా ఏం ప్యాటర్న్స్ లేవు. బట్ సపోజ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఛానల్ ప్యాటర్న్లో వెళ్తూ ఉంది. అండ్ ఈ ఛానల్ ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్ వచ్చింది మనకి, అప్ సైడ్ వచ్చింది ఛానల్ ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్. సో అలాంటప్పుడు యూజువల్గా టార్గెట్ ఇన్ని పాయింట్స్ అవుతుంది. సో టార్గెట్ని కనుక తీసుకెళ్ళి ప్లేస్ చేస్తే మనకి 1 2 3 4 5 6th డేనా మనకి టార్గెట్ హిట్ అయింది. సో టార్గెట్ పర్సంటేజ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది. ఈ బ్రేక్అవుట్ డే నుంచి మనకి టార్గెట్ పర్సంటేజ్ ఈజ్ 7.91% ఉంది. సో 7% మనం తీసుకుందాం టార్గెట్. 6 daysలో రీచ్ అయ్యాం. రీజన్ వచ్చేసి ఛానల్ ప్యాటర్న్లో క్లియర్ బ్రేక్అవుట్ ఉంది అక్కడ. సో అందుకని మనం ట్రేడ్ చేస్తాము. 7% టార్గెట్ రీచ్ అయ్యాము. అండ్ ఇట్ టుక్ 6 days. తర్వాత 4th సిగ్నల్ మనం అబ్జర్వ్ చేద్దాం. సో ప్యాటర్న్ ఇంకా ఏముంది అని. సో ఇక్కడ మళ్ళీ ఏం ప్యాటర్న్స్ కనిపించట్లేదు. సో ఒక్కసారి నేను చార్ట్ క్లియర్ చేస్తాను ఇంకా. సో ఆల్రెడీ నాకు టెక్నికల్ ప్యాటర్న్స్ అన్నీ తెలుసు కాబట్టి ఈజీగా నేను ఐడెంటిఫై చేయగలుగుతున్నాను. బట్ సమ్హౌ చాలామందికి టెక్నికల్ ప్యాటర్న్స్ తెలిసినా కూడా ఇంత ఈజీగా చార్ట్ చూడగానే ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళకి అది ప్రాక్టీస్ మీద వస్తుంది. అండ్ అలాగే ఫేక్ సిగ్నల్స్ చాలా ఉంటూ ఉంటాయి. ఆ ఫేక్ సిగ్నల్స్ని ఎలిమినేట్ చేసుకుంటేనే కానీ మనం కన్సిస్టెంట్గా ఎర్న్ చేయలేము. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇంకా ఇక్కడ ఏం ప్యాటర్న్ నాకు కనిపించట్లేదు. ఇక్కడ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ లాగా ఉంది. బట్ యాక్చువల్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ అనేది ఫాలింగ్ టైంలో
టైంలో రావాలి, బాగా పడిపోయినప్పుడు రావాలి. ఇలాంటి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ని యూజువల్గా నేను బిలీవ్ చేయను, అందుకోసమని దీన్ని అసలు నేను తీసుకోవట్లే. ఈవెన్ దో తీసుకుంటే ఇది యాక్చువల్గా ప్రాఫిట్ మేకింగ్ ట్రేడ్, బట్ సమ్హౌ నేను ప్రాఫిట్ మేకింగ్ ట్రేడ్ అయినా కూడా కన్సిడర్ చేయట్లేదు. తర్వాత కొంతకాలం వెళ్ళిన తర్వాత మళ్ళీ అగైన్ ఒక ఛానల్ ప్యాటర్న్ ఫామ్ అయింది, అండ్ ఈ ఛానల్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది అప్ సైడ్ బ్రేక్ అయింది మనకి. సో అలాంటప్పుడు టార్గెట్ నేను ఇది తీసుకుంటాను, అండ్ ఈ టార్గెట్ కనుక ఇన్ని పాయింట్స్ మనం పైకి అనుకుంటే మనకి 1 2 3 4 5th డే మనకి రీచ్ అయింది. అండ్ టార్గెట్ ప్రాఫిట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే సో 7% టార్గెట్ ఉంది అండ్ 5 డేస్లో రీచ్ అయిపోయింది. సో అగైన్ మనకి ఛానల్ ప్యాటర్న్ అండ్ 7% టార్గెట్ అండ్ 5 డేస్లో మనకి రీచ్ అయింది. నెక్స్ట్ 5th సిగ్నల్ ఏముంది అనేది మనం ఐడెంటిఫై చేద్దాం ట్రేడింగ్ ప్యాటర్న్స్ ప్రకారం. సో ఇలా కనుక అబ్జర్వ్ చేస్తాను అనుకోండి, సో ఇక్కడ నాకు ఎలాంటి ప్యాటర్న్స్ నాకు కనిపించట్లేదు. సమ్వేర్ హియర్ మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. యాక్చువల్గా స్టాక్ ఇట్లా కంటిన్యూస్గా పెరుగుతుంది కదా, కంటిన్యూస్గా పెరిగేటప్పుడు రివర్స్ అవ్వడం కోసం హెడ్ అండ్ షోల్డర్ యూజువల్గా ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఒక షోల్డర్ ఫామ్ అయింది, తర్వాత ఇలా ఒక హెడ్ ఫామ్ అయింది, తర్వాత ఇలా ఒక షోల్డర్ ఫామ్ అయింది. సో ఇలాంటి హెడ్ అండ్ షోల్డర్ ఫార్మాట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే సో మనకి యూజువల్గా టార్గెట్ హెడ్ హైట్ ఏదైతే ఉందో అంత టార్గెట్ అవుతుంది. సో దీన్ని నేను ఇక్కడ తీసుకొచ్చి కనుక ప్లేస్ చేస్తే టార్గెట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ నుంచి మనకి కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి టార్గెట్ వచ్చేసి 9% టార్గెట్. సో ఈ 9% రీచ్ అవ్వడానికి మనకి 1 2 3 4 5 6 7 8 9 10 డేస్ పట్టింది. సో మన 5th ప్యాటర్న్ మనకి టెక్నికల్ ప్యాటర్న్ వర్కౌట్ అయింది. ఇందులో ఏంటి అంటే హెడ్ అండ్ షోల్డర్. సో హెచ్ఎండ్ఎస్ అనే రాద్దాం సింపుల్గా, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ 9% మనకి టార్గెట్ ఉంది, అండ్ ఈ 9% రీచ్ అవ్వడం కోసం మనకి 10 డేస్ పట్టింది. సో నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసాము అనుకోండి, ఇక్కడ నాకు ఇంత మార్కెట్ షార్ప్గా పడిపోతున్నా లేకపోతే పెరుగుతున్నా నాకు క్లియర్ ఇండికేషన్ అయితే కనిపించట్లేదు. మేబీ హియర్ మనం ఛానల్ ప్యాటర్న్ తీసుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ ఎ రిస్కీ ట్రేడ్. ఎంత ఫాల్ వస్తుంది అని చెప్పి మనం ముందుగా గెస్ చేయలేము. ఎలా తీసుకుంటాం ఛానల్ ప్యాటర్న్ అంటే ఇలా పైకి ఒక రెసిస్టెన్స్ లైన్ అండ్ ఇలా ఒక ట్రెండ్ లైన్, బట్ ఇది చాలా రిస్కీ ట్రేడ్ యాక్చువల్గా. ఇలాంటి టెక్నికల్స్ మనం యూజువల్గా ట్రేడ్ చేయకూడదు. సో ఎలాంటివి ట్రేడ్ చేయాలి, ఎలాంటి ట్రేడ్ చేయకూడదు అనేది ప్రాక్టీస్ మీద తెలుస్తుంది. అండ్ నా తెలుగు స్టాక్ ఛానల్ యాప్లో స్వింగ్ ట్రేడింగ్ కోర్స్లో అలాంటి ప్రాక్టీస్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇంకా ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇంకొక హెడ్ అండ్ షోల్డర్ ఫార్మాట్ ఉంది. యాక్చువల్గా స్టాక్ ప్రైస్ ఇలా ఫాస్ట్గా పెరిగిన తర్వాత ఇలా ఒక షోల్డర్ ఫామ్ అయింది, హెడ్ ఫామ్ అయింది, అండ్ అలాగే ఇలా ఒక షోల్డర్ ఫామ్ అయ్యి బ్రేక్ అయ్యి మనకి టార్గెట్ రీచ్ అవుతుంది. బట్ సమ్హౌ యాక్చువల్గా ఈ స్టాక్ని మనం క్యాచ్ చేయలేము. ఇక్కడ వచ్చిన డౌన్ ట్రెండ్ డైరెక్ట్గా గ్యాప్ డౌన్ వచ్చింది కాబట్టి యూజువల్గా దీన్ని ఆబ్వియస్గా క్యాచ్ చేయలేము అనమాట. అందుకని ఇది మనం అసలు ట్రేడింగ్ కింద తీసుకోకూడదు, అంటే ఒక ట్రేడింగ్ సిగ్నల్ లాగానే తీసుకోకూడదు. దాని తర్వాత కొంతకాలం ఇక్కడ క్లియర్గా ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది, సిమెట్రిక్ ట్రయాంగిల్ ప్యాటర్న్. సో ఈ సిమెట్రిక్ ట్రయాంగిల్ ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్ కిందకు వచ్చింది కాబట్టి యూజువల్గా సిమెట్రిక్ ట్రయాంగిల్ ప్యాటర్న్ టెక్స్ట్ బుక్ మెథడ్లో టార్గెట్ ఇలా తీసుకుంటూ ఉంటారు. బట్ నేను నా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం నేను టార్గెట్ ఇలా తీసుకుంటాను. సో ఆ టార్గెట్ కనుక నేను మెజర్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, నా టార్గెట్ రీచ్ అవుతుంది. బట్ టెక్స్ట్ బుక్ టార్గెట్ కనుక, అంటే యూజువల్గా చాలామంది ఫాలో అయ్యే టార్గెట్ ఈ స్టాక్లో రీచ్ అవ్వలేదు. నేను పెట్టుకున్న టార్గెట్, నేను యూజువల్గా టార్గెట్ని ఎప్పుడు తగ్గించుకుంటూ ఉంటాను. సో ఎలా తగ్గిస్తాను ఏంటి అనేది ఒక్కొక్క ఇండివిజువల్ ప్యాటర్న్కి ఇండివిజువల్గా ఉంటుందన్నమాట. సో ఈ ప్యాటర్న్ ట్రయాంగిల్ ప్యాటర్న్కి అయితే ఇలా తగ్గించడం వల్ల స్టాప్లో మనకి టార్గెట్ అనేది ఇక్కడ హిట్ అవుతుంది. సో టార్గెట్ హిట్ అవ్వడానికి మనకి ఎంత టార్గెట్ యాక్చువల్గా అని కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్రేక్అవుట్ వచ్చిన దగ్గర నుంచి మన టార్గెట్కి 11.99% ఉంది. సో 11% టార్గెట్ అనుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 డేస్లో మనకి రీచ్ అయింది టార్గెట్ అనేది. సో దాన్ని ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చేసిన 6th ట్రేడ్ వచ్చేసి ట్రయాంగిల్ ప్యాటర్న్. సో ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్లో మనం అబ్జర్వ్ చేస్తే 11% మనకి ఇక్కడ వచ్చింది టార్గెట్, అండ్ వితిన్ 10 డేస్. సో లాస్ట్ వీడియోలో మనం చేసినప్పుడు చాలా వరకు ట్రేడ్స్ హిట్ అవ్వడానికి 20 డేస్ 30 డేస్ పట్టింది టైటాన్ స్టాక్లో. బట్ డీమార్ట్ స్టాక్లో 10 డేస్ యావరేజ్గా మనకు కనపడుతుంది దగ్గరగా. సో
సో 10 డేస్ అన్నా కూడా ఆల్మోస్ట్ 2 వీక్స్ అనమాట మనకి, ఎందుకంటే 10 ట్రేడింగ్ సెషన్స్ కాబట్టి ఒక వీక్లో 5 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి కాబట్టి 10 ట్రేడింగ్ సెషన్స్ అన్నప్పుడు 2 వీక్స్ టైం మనకు పడుతూ ఉంటుంది. సో ఇలా డీమార్ట్ పడిపోతూ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా పడుతున్నప్పుడు ఇక్కడ మనకు ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ షేప్ ఫామ్ అయింది. సో ఇలా కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్, అండ్ ఈ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ మనకి పైకి బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చినందుకు గాను టార్గెట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ హెడ్ హైట్ మనం చూసుకోవాలి. సో హెడ్ హైట్ ఎన్ని పాయింట్స్ అయితే ఉందో అంత మన టార్గెట్ అనుకుంటాం. అండ్ టార్గెట్ మనకి ఇక్కడ రీచ్ అయింది 1 2 3 4 5 6 7th డే మనకి రీచ్ అయింది. సో టార్గెటెడ్ ప్రాఫిట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 8.28%. సో లెట్ అస్ సే 8% అనుకుందాం టార్గెట్. సో ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 8% మనకి టార్గెట్ వచ్చింది. అండ్ ఈ 8% రీచ్ అవ్వడానికి ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ పట్టింది? 1 2 3 4 5 6 డేస్. సో 6 డేస్లో మనకి టార్గెట్ రీచ్ అయింది. ఇప్పటిదాకా 7 ట్రేడింగ్ సిగ్నల్స్ వచ్చాయి అండ్ 7 out of 7 అన్నీ కూడా కరెక్ట్గానే వర్కౌట్ అవుతూ ఉన్నాయి ట్రేడింగ్ ప్యాటర్న్స్ ప్రకారం. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా ఇక్కడ నుంచి కొంచెం డౌన్ ట్రెండ్లో ఉన్నది కాస్త మనకి ఇంకొక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ కనపడుతుంది. ఇలా ఫస్ట్ ఒక షోల్డర్, తర్వాత ఇలా ఇంకొక షోల్డర్, అండ్ తర్వాత ఇలా ఇంకొక షోల్డర్. సో ఇలాంటి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ వచ్చినప్పుడు మనకి యూజువల్గా స్టాప్ లాస్ నేను లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటాను స్టాప్ లాస్ కోసం. స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, పైకి వెళ్తూ ఉంది. అండ్ టార్గెట్ కనుక మనం మెజర్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది. సో హెడ్ హైట్ నుంచి నెక్ లైన్ దాకా. సో అంత టార్గెట్ కనుక నేను పెట్టుకున్నాను అని అంటే ఇక్కడ సో ఒకసారి టార్గెట్ కనుక అబ్జర్వ్ చేస్తే 18.87% ఉంది. సో 18% టార్గెట్ దాదాపుగా మనకు ఒక 18 డేస్ పట్టింది మనకి ఇందులో. సో లెట్ అస్ సే 8th ట్రేడ్ వచ్చేసి కూడా మనకి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్నే అండ్ 18% రిటర్న్స్ వచ్చాయి అండ్ వితిన్ 18 డేస్. సో నెక్స్ట్ 9th ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేద్దాం, ఏమన్నా నెక్స్ట్ ఫామ్ అయిందా లేదా అనేది. సో నెక్స్ట్ కనుక నేను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు పైకి ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ వచ్చింది, బట్ ఇది ఫేక్ హెడ్ అండ్ షోల్డర్ అయింది. సో ఎలా అంటారా, ఇక్కడ చూడండి. సో ఇలా ఫస్ట్ ఒక షోల్డర్ ఫామ్ అయింది, హెడ్ ఫామ్ అయింది, అండ్ అలాగే ఇంకొక షోల్డర్ ఫామ్ అయింది. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఇక్కడ మనకి కింద క్లోజ్ అయింది లేదా ఇక్కడ క్లోజ్ అయింది. ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు మనం. సో ఏ క్లోజ్ తీసుకున్నా కూడా మనకి టార్గెట్ హిట్ అవ్వలేదు, స్టాప్ లాస్ హిట్ అయింది. సో దీనికి సంబంధించి నేను ఇలా ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటాను, దీనికి కొంచెం ఇలాగా. సో ఇక్కడ నా స్టాప్ లాస్ హిట్ అవుతుందన్నమాట. సో ఎంట్రీ ఇక్కడ ఉంటుంది, ఎగ్జిట్ సమ్వేర్ హియర్ అని అనుకుంటే. సో మనం ఒకసారి అబ్జర్వ్ చేసామనుకోండి. సో స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు స్టాప్ లాస్ వచ్చేసి నాకు 4% ఉంది. సో ఇక్కడ నాకు స్టాప్ లాస్ హిట్ అయింది H&S ప్యాటర్న్లోనే. సో లాస్ వచ్చేసి 4.3% సంథింగ్ ఉంది. సో నేను 5% లాస్ అని అనుకుంటున్నాను. అండ్ ఆ లాస్ మనకి ఎన్ని డేస్లో హిట్ అయింది అంటే అరౌండ్ 10 to 12 డేస్లో హిట్ అయింది. లెట్ అస్ సే 12 డేస్ తీసుకుంటున్నాను నేను. లాస్ మేకింగ్ ట్రేడ్కి ఈ పక్క కాలంలో మెన్షన్ చేసుకుంటున్నాను, లాస్ట్ వీడియోలో కూడా మీరు చూసుండొచ్చు. నెక్స్ట్ 10th ప్యాటర్న్ కనుక అబ్జర్వ్ చేస్తుంటే మనకి ఇక్కడ ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ లాగా ఉంది. సో ఐ విల్ షో యూ అది ఎలా మీకు కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనేది. రైట్. సో ఫస్ట్ స్టాక్ ప్రైజెస్ ఇలా పెరుగుతూ కన్సాలిడేషన్ అనేది ఇలా ఒక కప్ షేప్లో ఫామ్ అయింది అండ్ అలాగే ఇలా హ్యాండిల్ షేప్లో ఫామ్ అయింది. రైట్. సో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ మీకు చాలాసార్లు తెలిసి ఉంటుంది, పేరు వినుంటారు, చూసుంటారు కొన్ని చార్ట్స్లో. బట్ ఇంత ఈజీగా ఐడెంటిఫై చేయడం అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్తోనే వస్తుంది. సో తర్వాత దీన్ని కనుక నేను టార్గెట్ తీసుకున్నాను అని అంటే ఇన్ని పాయింట్స్ మనకి వితిన్ 7 డేస్లో హిట్ అయిపోయింది. అండ్ ఒకసారి టార్గెట్ కనుక అబ్జర్వ్ చేస్తే 14.78% ఉంది. లెట్స్ టేక్ 14% కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అండ్ 14% మనకి హిట్ అయింది. అండ్ టార్గెట్ వచ్చేసి 7 డేస్లో రీచ్ అయిపోయింది మనకి. సో ఇప్పటిదాకా 10 సిగ్నల్స్ వస్తే ఓన్లీ ఒకటే ఫెయిల్ అయింది, రిమైనింగ్ 9 అంతా సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతూ ఉన్నాయి మనకి. సో నెక్స్ట్ ఇక్కడ డబల్ టాప్ ప్యాటర్న్ కనపడుతుంది మనకి అండ్ ఇది కొంచెం హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా కూడా ఉంది. సో రెండిట్లో ఎలా అయినా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను గీస్తున్నాను చూడండి. సో ఫస్ట్ మేబీ ఇది ఇలాగా టాప్, సెకండ్ టాప్,
డబుల్ టాప్ ప్యాటర్న్ లాగా అనుకోవచ్చు, ఇలా కనపడుతుంది నాకు. అట్ ది సేమ్ టైం కొంచెం హెడ్ అండ్ షోల్డర్ లాగా కూడా కనపడుతుంది. సో హెడ్ అండ్ షోల్డర్ ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి పెరుగుతూ ఇలా ఒక షోల్డర్ ఫామ్ అయింది, తర్వాత ఇలా ఒక హెడ్ ఫామ్ అయింది, తర్వాత ఇలా ఒక షోల్డర్ ఫామ్ అయింది. రెండిటికి కూడా యూజువల్గా టార్గెట్ అనేది సేమ్ ఉంటుంది, బట్ డబుల్ టాప్ ప్యాటర్న్ తీసుకుంటే తక్కువ టార్గెట్ ఉంటుంది. డబుల్ టాప్ ప్యాటర్న్కి సెకండ్ టాప్ లోయెస్ట్ కాబట్టి ఇది నేను తీసుకుంటాను టార్గెట్. సో ఇది తీసుకుందాం టార్గెట్. సో ఇక్కడ టార్గెట్ హిట్ అయింది, కాస్త ఎంత టార్గెట్ హిట్ అయింది అని మనం అబ్జర్వ్ చేస్తే 7% మనకి టార్గెట్ హిట్ అయింది విత్ ఇన్ 4 days. సో 4 daysలో 7% రీచ్ అయింది. హెడ్ అండ్ షోల్డర్ అయినా రాసుకోవచ్చు లేదా డబుల్ టాప్ అయినా రాసుకోవచ్చు, బట్ మనం టార్గెట్ డబుల్ టాప్ యూజ్ చేసాం కాబట్టి డబుల్ టాప్ ప్యాటర్నే నేను తీసుకుంటున్నాను. 7% ఆఫ్ టార్గెట్ హిట్ అయింది విత్ ఇన్ 4 days. అండ్ నాకు నెక్స్ట్ ఇక్కడ ఎలాంటి ప్యాటర్న్ నాకు కనిపించట్లేదు. మేబీ ఇక్కడ యాక్చువల్గా పాసిబిలిటీ కొంతమంది కనుక మీరు ఎవరైనా అబ్జర్వ్ చేస్తుంటే ఇలా ఒక కప్ అండ్ హ్యాండిల్ షేప్ లాగా ఫామ్ అయింది, బట్ పైన క్లోజ్ కాలేదు. పైన క్లోజ్ అవ్వంది మనకి ట్రేడ్ కన్ఫర్మేషన్ అనేది రాదు, కాబట్టి లక్కీగా పైన క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఇందులో మనకి ఎలాంటి ట్రేడ్ లేదు అండ్ క్లియర్గా స్టాక్ అనేది పడిపోయింది. సో కొంతమంది ఇంకా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ రాకముందే బై చేస్తూ ఉంటారు. రాకముందు కనుక బై చేస్తే చూసారు కదా ఎంత ఫాస్ట్గా పడిపోయిందో, అలా పడిపోతూ ఉండొచ్చు. సో తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇలా ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగా ఫామ్ అవుతూ ఉంది. సో ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్ ఇక్కడ మనకు వచ్చింది కాబట్టి నేను యూజువల్గా సెకండ్ స్వింగ్ కన్సిడర్ చేస్తాను టార్గెట్ కోసం. సెకండ్ స్వింగ్ టార్గెట్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి టార్గెట్ హిట్ అయిపోయింది విత్ ఇన్ 10 days. సో ఇక్కడ టార్గెట్ వచ్చేసి 10.98% ఉంది. సో ఐ విల్ టేక్ 10%. సో 13 అండ్ ఇక్కడ ట్రయాంగిల్ ప్యాటర్న్. సో 10% టార్గెట్ హిట్ అవుతుంది ఇక్కడ. సో ఆ 10% నేను నోట్ చేసుకుంటున్నాను విత్ ఇన్ 10 days. సో నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంకొక మనకి ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, చాలా పెద్దది. అంటే అక్కడ ఆ ట్రేడ్ అయిపోయింది ఆల్రెడీ, మనకు అది అయిపోయిన తర్వాత, సో ఆ ట్రేడ్ ఇక్కడ అయిపోయింది, దాని తర్వాత కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ క్లియర్ బ్రేక్అవుట్ ఉంది. సో సెకండ్ స్వింగ్ కనుక నేను కన్సిడర్ చేస్తే ఇలా ఉంది సెకండ్ స్వింగ్. సో దీన్ని నేను ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి నేను టార్గెట్ ప్లేస్ చేసుకుంటున్నాను. సో టార్గెట్ అరౌండ్ 25 daysలో వచ్చింది. అండ్ టార్గెట్ కోసం నేను ఎంత పర్సంటేజ్ అని తెలియడం కోసం దీన్ని చెక్ చేస్తున్నాను ఇక్కడ. సో లాంగ్ పొజిషన్ అనే కండిషన్ సెలెక్ట్ చేసుకొని టార్గెట్ చెక్ చేస్తే 22.96% ఉంది. లెట్ us టేక్ 22% అనుకుందాం. సో ఇక్కడ మనకున్న ప్యాటర్న్ వచ్చేసి 14th కూడా మనకి ట్రయాంగిల్ ప్యాటర్న్ అండ్ ప్రాఫిట్ వచ్చేసి 22% ఇన్ 25 days. సో 22% వచ్చింది మనకి అండ్ 25 days. సో ఇప్పటిదాకా 14 trades, ఒకటే లాస్, రిమైనింగ్ అంతా కూడా మనం ప్రాఫిటబుల్గా ఉంటున్నాం. టెక్నికల్ అనాలిసిస్ యొక్క పవర్ ఇది. సో నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డబుల్ టాప్ ప్యాటర్న్ ఉంది, బట్ అది ఫెయిల్ అయింది. సో ఎలా ఫెయిల్ అయింది, ఇక్కడ ఫస్ట్ టాప్ సెకండ్ టాప్ పైకి వెళ్ళింది, ఇక్కడ మనకి యాక్చువల్గా టార్గెట్ హిట్ అవుతుంది, ఎంట్రీ అనేది వస్తుందన్నమాట దీని కింద. సో ఈ ఎంట్రీ రావడం వల్ల మనం యూజువల్గా ఏం చేస్తామంటే టార్గెట్ వస్తుందేమో అని చెప్పి వెయిట్ చేస్తాం. టార్గెట్ ఈ లోయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఇది తీసుకొని మనం టార్గెట్ పెట్టుకుంటాము, బట్ టార్గెట్ రాలేదు. ఆల్మోస్ట్ ఒక 1 month అయిన తర్వాత కూడా అది స్వింగ్ హైస్ ఫామ్ అవుతూ ఇక్కడికి వస్తూ ఉంది. సో యూజువల్గా ఇక్కడ కరెంట్ ట్రెండ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్లో మనం ఎగ్జిట్ అయిపోతాం. ఎప్పుడైతే ఇక్కడ దాకా వస్తుందో అక్కడ ఎగ్జిట్ అయిపోతాము, టార్గెట్ హిట్ అవ్వలేదు. అండ్ ఇక్కడ ఖచ్చితంగా మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. సో స్టాప్ లాస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే లాస్ అనేది 4.27% ఉంది. సో 5% అనుకుంటున్నాను. సో ఇక్కడ 15th ట్రేడ్ కూడా మనకి లాస్, మనకి డబుల్ టాప్ ప్యాటర్న్. సో 5% లాస్ వచ్చింది అండ్ ఆల్మోస్ట్ చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ 5% లాస్ కోసం కూడా. అరౌండ్ 35 days తర్వాత 5% లాస్ వచ్చింది ఇందులో. అండ్ 16th ట్రేడ్ మనం అబ్జర్వ్ చేద్దాం. 16th ట్రేడ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఉంది. సో స్టాక్ ప్రైజెస్ మనకి ఇక్కడ క్లియర్గా పడిపోతూ ఇలా ఒక షోల్డర్ ఫామ్ అయింది, తర్వాత ఇలా ఒక హెడ్ ఫామ్ అయింది అండ్ ఇలా ఒక షోల్డర్ ఫామ్ అయింది. ఇది బ్రేక్అవుట్ ఎప్పుడైతే అయిందో అలాంటప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే, సో టార్గెట్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టార్గెట్ని మెన్షన్ చేసుకుందాం. ఇక్కడ ఈ హెడ్ హైట్ కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇంత ఉంటుంది టార్గెట్ మనకి. సో దీన్ని నేను ఇప్పుడు చూస్తాను. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 10% మనకి టార్గెట్ కనపడుతుంది.
సో ఒకసారి మనం ఇక్కడ నోట్ చేసుకుందాం. సో ఇది మనకి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అండ్ 10% టార్గెట్. అండ్ ఈ 10% టార్గెట్ రీచ్ అవ్వడం కోసం మనకి ఎన్ని డేస్ పట్టిందంటే దాదాపుగా 20 డేస్ పట్టింది. సో 20. నెక్స్ట్ 17th ట్రేడ్ చూస్తున్నాను. సో ఈ 2017 నుంచి డీమార్ట్ ట్రేడ్ అవుతూ ఉంది కదా, ఇప్పటిదాకా మనం 2021 దాకా చూసేసాము. తర్వాత మళ్ళీ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంకొంచెం క్లియర్గా కనుక చూస్తే మీకు కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో ఎలా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనేది నేను ఒకసారి చూపిస్తాను మీకు. సో అప్పుడు మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో ఇక్కడ ఆల్రెడీ స్టాక్ ప్రైస్ ఇలా ఒక వెర్టికల్ ర్యాలీ ఇచ్చింది కదా ఇట్లాగా. సో ఇక్కడ ఒక ర్యాలీ కంప్లీట్ అయింది దీంతో. తర్వాత కన్సాలిడేషన్ కోసం యూజువల్గా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఇలా కప్ షేప్ ఫామ్ అయింది, తర్వాత ఇలా ఒక హ్యాండిల్ షేప్ ఫామ్ అయింది అనమాట. సో ఇట్లా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అయి బ్రేక్ అయింది కాబట్టి ఆబ్వియస్గా మనకి ఇక్కడ ఇంత టార్గెట్ మనం తీసుకుంటాము. సో ఈ టార్గెట్ని కనుక ఇక్కడ మనం ప్లేస్ చేసుకున్నాము అని అంటే మనకి ఇక్కడ టార్గెట్ రీచ్ అయింది. సో లెట్ అస్ సే పర్సంటేజ్ కనుక నేను అబ్జర్వ్ చేస్తే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. సో ఇక్కడ నుంచి 19.45% ఉంది. లెట్ అస్ టేక్ 19%. సో ఇప్పుడు మనకు వచ్చిన ప్యాటర్న్ ఏదైతే ఉందో అది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అండ్ 19% మనకి టార్గెట్ ఉంది. అండ్ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, టార్గెట్ హిట్ అయింది. టార్గెట్ హిట్ అవ్వడం కోసం దాదాపుగా 37 డేస్ పట్టింది ఇక్కడ మనకి, 37 డేస్. అండ్ ఆల్రెడీ ఇక్కడ ఒక చాలా చిన్న కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ కప్ అండ్ హ్యాండిల్ మనం ఆల్రెడీ ఇందులో ట్రేడ్లో ఉన్నాం, ఎందుకంటే మన టార్గెట్ ఇక్కడ దాకా ఉన్నప్పుడు మనం హోల్డ్ చేసుకుంటున్నాం కదా, ఆల్రెడీ అప్పటికే ట్రేడ్లో ఉన్నాం కాబట్టి దీన్ని యూజువల్గా కన్సిడర్ చేయకూడదు. తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎలాంటి సిగ్నల్స్ లేవు మనకి. అండ్ ఈ ప్లేస్లో ఈ పీక్కి వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి ట్రేడింగ్ సిగ్నల్స్ లేవు, నార్మల్గానే పైకి వెళ్ళి వచ్చింది. అండ్ నెక్స్ట్ మనం కన్సిడర్ చేస్తే ఇక్కడ కూడా ఎలాంటి ట్రేడింగ్ సిగ్నల్స్ అనేవి లేవు. బట్ యాక్చువల్గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇలా ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ ఉంది. అండ్ ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అవుతున్నప్పుడు దీనికి సంబంధించి సెకండ్ స్వింగ్ ఏదైతే ఉందో అది మనం టార్గెట్ తీసుకోవచ్చు. సో ఈ సెకండ్ స్వింగ్ టార్గెట్ని నేను ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత కనుక పెట్టుకుంటే వితిన్ 10 డేస్ టార్గెట్ రీచ్ అయింది. సో ఈ టార్గెట్ని నేను ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే ట్రయాంగిల్ ప్యాటర్న్ టార్గెట్ మనకి 9% టార్గెట్ రీచ్ అయింది వితిన్ 10 డేస్. సో లాస్ట్ ట్రేడ్ 18th ట్రేడ్ ట్రయాంగిల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది మనకి. సో టార్గెట్ వచ్చేసి 9% వితిన్ 10 డేస్ రీచ్ అయిందనమాట, రైట్. సో ఇట్లాగా మనకి ఇన్ని నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అయ్యాయి. సపోజ్ మనం ఒకవేళ ఒక 10,000తో కనుక మనం ట్రేడ్ చేసాము అని అనుకోండి, డీమార్ట్ 2017 నుంచి ఇప్పటిదాకా మనం ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేసేవాళ్ళం అని కనుక్కోవడం కోసం నేను క్యాల్కులేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10,000 ఇంటూ ఈ 7% ప్లస్ 1 లేదా 1 + 7% అని పెట్టుకోవచ్చు మనం, సచ్ దట్ మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది తెలుస్తుంది. 1 + 7%. సో ఇది మనకి నెక్స్ట్ ఇక్కడ దీన్ని అక్యుములేట్ చేసుకుంటూ కనుక వెళ్తే మనం పవర్ ఆఫ్ కాంపౌండింగ్, పవర్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్తో పాటు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కూడా యూస్ చేసాము అని అనుకోండి, అలాంటప్పుడే మనకు ఆబ్వియస్గా బెటర్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇలా వచ్చింది కదా. సో దీన్ని నేను కాంపౌండ్ చేసుకుంటూ కనుక వెళ్తే మనకి ఇక్కడ దాకా ప్రాఫిటబుల్గా ఉన్నాం. సో 10,000 8 ట్రేడ్స్లో మనకి 21,000 అయింది. బట్ నెక్స్ట్ ఇక్కడ మనకి లాస్ మేకింగ్గా ఉంటుంది యాక్చువల్గా. సో ఎంత లాస్ వచ్చింది? 5% లాస్ వచ్చింది. సో ఇంటూ 1 మైనస్ దిస్ 5%. సో 21,000 కాస్త 20,000 కింద తగ్గిపోయింది. తర్వాత మళ్ళీ నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను ఫార్ములాని. సో పెరుగుతూ 34,000 దాకా వెళ్ళింది. బట్ నెక్స్ట్ ట్రేడ్ లాస్ వచ్చింది కదా, సో ఆ లాస్ట్ ట్రేడ్తో 32,000కి వెళ్ళింది. అగైన్ మనం అబ్జర్వ్ చేస్తే ప్రాఫిట్ పెరుగుతూ 46,000 దాకా వెళ్ళిందనమాట. సో జస్ట్ 10,000తో మనం ట్రేడ్ చేస్తుంటే 2017 నుంచి ఇప్పటిదాకా 10,000 కాస్త 46,000 రూపీస్ అయింది. మనకి ఆల్మోస్ట్ 4.6 టైమ్స్ పెరిగిందనమాట, రైట్. సో ఇట్లాగా మనం టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసుకుంటుంటే ఎన్నిసార్లు మనం ఓడిపోతున్నాం లేదా ఎన్నిసార్లు నష్టపోతున్నాం అని అబ్జర్వ్ చేస్తే అవుట్ ఆఫ్ 18 టైమ్స్ మనకి 2 సార్లే పోతూ ఉంది. రిమైనింగ్ టైమ్స్ మనం ప్రాఫిట్ ఎర్న్ చేస్తూనే ఉన్నాం. అండ్ ఇలాంటి సిగ్నల్స్ అప్పుడు కూడా మనకు కొన్నిసార్లు ఇవి ఫేక్ సిగ్నల్స్ అని మనకు అర్థమైపోతూ ఉంటాయి, కొంచెం తొందరగానే ఎగ్జిట్ అవ్వచ్చు.
అయితే ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, వీడియో స్టార్టింగ్లో మనం కేవలం టెక్నికల్ అనాలిసిస్ గురించే కాదు, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా చూసాం, ఓకే. సక్సెస్ రేట్ అబ్జర్వ్ చేసాం, ఓకే. కానీ హోల్డింగ్ పీరియడ్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను లాస్ట్ వీడియోలో కూడా చాలా స్ట్రెస్ చేశాను దీని గురించి, అండ్ ఈ వీడియోలో కూడా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకసారి నేను ఇక్కడ యావరేజ్ హోల్డింగ్ పీరియడ్ నేను కన్సిడర్ చేస్తాను. సో యావరేజ్ హోల్డింగ్ పీరియడ్ కనుక నేను కన్సిడర్ చేస్తే మనకి ఎన్ని డేస్ మనం హోల్డ్ చేసుకుంటున్నాము అని కన్సిడర్ చేసి యావరేజ్ తీసినప్పుడు 13.53 డేస్, అంటే 14 డేస్ మనకి దీన్ని మనం హోల్డ్ చేసుకుంటున్నాం డీమార్ట్ని ఆన్ అన్ యావరేజ్. సో 14 ట్రేడింగ్ సెషన్స్ అంటే దాదాపుగా 3 వారాలు. సో 3 వారాలు అంటే సాటర్డే సండేస్ కూడా అన్నీ కలుపుకుంటే 20 డేస్ అవుతుంది కదా. సో 20 డేస్ అన్నప్పుడు 3 వీక్స్. సో మనం ఈరోజు ఒక స్టాక్ని బై చేస్తే దాదాపుగా 3 వారాలు ఆగాల్సి వస్తుంది. అంటే అది లెట్ ఇట్ బి 5% అవ్వనివ్వండి, 7% అవ్వనివ్వండి, 20% అవ్వనివ్వండి, మన టార్గెట్ రీచ్ అవ్వడానికి దాదాపుగా 3 వారాలు పడుతుంది. కానీ యూజువల్గా మనం ఏం చేస్తాం, ఒక స్టాక్ మనం బై చేసిన తర్వాత ప్రతిరోజు లేదా ప్రతి గంటకు ఒకసారి మన టార్గెట్ రీచ్ అయిందా లేదా అని చెప్పి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఈ 20 రోజుల్లో వేరే ఏదో స్టాక్ పెరుగుతుంది, అరే దీని బదులు అది కొనుంటే తొందరగా పెరుగుతుంది కదా, ఇది ఇంకా పెరగట్లేదు అని చెప్పి ఇది ఎగ్జిట్ అయ్యి అది ఎంట్రీ అయిన తర్వాత అది పడిపోతుంది, ఇది పెరుగుతుంది. సో ఇట్లాంటివన్నీ మనకి చాలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాగా మనం ఖచ్చితంగా హోల్డ్ చేసుకుంటే మన టెక్నికల్ అనాలిసిస్ కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడెంటిఫికేషన్ కరెక్ట్గా ఉండాలి. మనం వన్స్ కరెక్ట్గా ఐడెంటిఫై చేసిన తర్వాత మనం దాన్ని హోల్డ్ చేసుకుంటే గ్యారంటీగా ప్రాఫిట్స్ వస్తాయి అని మీకు తెలియడం కోసమే నేను ఇలాగా స్టాక్ని తీసుకొని క్లియర్ ఎగ్జాంపుల్తో మొత్తం చార్ట్ 2017 నుంచి ఇప్పటిదాకా 5 ఇయర్స్ డేటా మొత్తం నేను కన్సిడర్ చేశాను. అండ్ లాస్ట్ వీడియోలో టైటాన్ అయితే 2012 నుంచి ఇప్పటిదాకా అంటే 10 ఇయర్స్ డేటా మొత్తం నేను చూపిస్తూ ఎన్నిసార్లు మనకు వర్కౌట్ అయింది లేదు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. సో ఇప్పుడు మీకు టెక్నికల్ అనాలిసిస్ మీద ఒక మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు టెక్నికల్ అనాలిసిస్ కనుక ప్రాపర్గా తెలియట్లేదు, కరెక్ట్ ఐడెంటిఫికేషన్ చేయలేకపోతున్నారు అని అంటే, అలాంటప్పుడు నా తెలుగు స్టాక్ ఛానల్ యాప్లో స్వింగ్ ట్రేడింగ్ కోర్స్లో మీకు ప్రతి టెక్నికల్ అనాలిసిస్ గురించి, అందులో వచ్చే ఫేక్ సిగ్నల్స్ని అండ్ అలాగే రైట్ సిగ్నల్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ స్వింగ్ ట్రేడింగ్ కోర్సు మీరు తీసుకోవడం ద్వారా ఆ కంటెంట్ అంతా వితిన్ 15 to 20 అవర్స్ మీరు నేర్చుకోగలుగుతారు. బట్ మీకు ప్రాక్టీస్ అట్లీస్ట్ ఒక 1 month ఆఫ్ ప్రాక్టీస్ ఉంటే కానీ ఇలాంటి ప్యాటర్న్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయలేరు అని నేను అనుకుంటున్నాను. సో జస్ట్ కోర్స్ తీసుకుంటే సరిపోదు, ప్రాక్టీస్ ఎంత ఎక్కువ చేస్తే అంత బాగా దీన్ని అర్థం చేసుకోగలుగుతారు అండ్ టెక్నికల్ అనాలిసిస్లో వచ్చే ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.